ఆయన ఓ పెద్ద జోక్. కాంగ్రెస్ డీఎంకే మధ్యలో ముదిరిన వైరం. తమిళ రాజకీయాల్లో ట్విస్ట్. రాహుల్ గాంధీపై మిత్రపక్షమైన డీఎంకే ఘాటు వ్యాఖ్యలు. ఆయన ఓ పెద్ద జోక్ అంటూ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. దాని తర్వాత అప్పటి వరకు డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ టీవీకేకి మద్దతిచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. అలాగే పొత్తును కూడా రద్దు చేసుకున్నారు. అయితే డీఎంకే పెట్టిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంటే ఇన్నాళ్ళు మా భుజంపై మోసాం, కానీ కొత్త బొమ్మ కనబడంగానే మాకు హ్యాండ్ ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు డీఎంకే అధికార ప్రతినిధి మురసోలి ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినడానికి రాహుల్ గాంధీ కారణమని అన్నారు. రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదంటూ డీఎంకే చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియా కూటమిని ప్రశ్నార్థకంగా చేశాయి. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే మొన్న జరిగిన ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే దూరంగా ఉంది. అటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్కు దూరంగానే ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలిగా.